అమ్మమ్మ ఏ విషయంలోనూ ఓడిపోకూడదు. పైగా నా ద్వారా అది జరగడానికి వీల్లేదు. మీరు నా మాట కాదని అమ్మమ్మ దగ్గరికి వెళ్లారంటే మీ మనవరాలు మళ్ళీ జీవితంలో మీకు కనిపించదు. ఇప్పుడు ఈ న్యూస్ పేపర్ సిద్ధు గాని చూశాడంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది. లాభాలే తప్ప నష్టమేంటో తెలియని రోజు గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి సడన్ గా 100 కోట్ల నష్టం వచ్చాయి. 100 కోట్లు నష్టం రావడం ఏంటి? పేపర్లో వచ్చింది అదే కదా. త్వరగా కానివ్వు. లేదా మేంతి టికెట్ ఈ రోజుకే బుక్ చేసింది. ఓహో, ఈ రోజుకే బుక్ చేసుందా? నేను ఇంకా పొరపాటు పడ్డాను. ఏం పర్లేదులే. సరే సిద్ధు గారు, మేము ఇక బయలుదేరుతాం. ఎక్కడికి మీరు బయలుదేరేది? ఎలాగో నందిని ఇక్కడికే వస్తుంది కదా, వచ్చేవరకు ఇక్కడ ఉండండి. దమయంతి, వెళ్ళి కాఫీ తీసుకురా. అలాగే సిద్ధు గారు. విక్రమ్, నువ్వెక్కడికి? అది వచ్చి కూర్చో. సార్. రా కూర్చో, కాఫీ తను తీసుకొస్తుందిలే. ఇంకేంటి సంగతులు? ఏముంటాయి సార్? ఈ దమయంతి ఇంకా ఫోన్ చేయలేదేంటి? అసలు ఇంతకీ తను సిద్ధు దగ్గరికి వెళ్ళుంటుందా? ఆ న్యూస్ పేపర్ని సిద్ధు కనబడకుండా దాచిందా లేదా? ఎస్, నేనే ఫోన్ చేస్తాను. వద్దు, ఇప్పుడు దమయంతి ఏ సిచ్యువేషన్లో ఉందో తెలియకుండా ఫోన్ చేయడం అంత మంచిది కాదు. కాసేపు వెయిట్ చేయడం మంచిది. రోజీ, ఈ రోజుతో మన ప్రేమకి అనుకోకుండా ముగింపు పడింది. ఈరోజు నేను నా ప్రేమని అమ్మమ్మకిచ్చిన మాట కోసం వదులుకుంటున్నాను. కానీ నాకు తెలుసు నువ్వు నన్ను మర్చిపోలేవు. కానీ తప్పదు. నన్ను క్షమించు రోజీ, నన్ను క్షమించు.
ఛ! ఏంటిది ఇంతసేపు అయినా దమయంతి ఇంకా ఫోన్ ఎందుకు చేయలేదు? దమయంతి వచ్చినట్టుంది. ఏంటి రోజీ, నువ్వింకా రెడీ అవ్వలేదేంటి? ఆ, అంటే గ్రానీ అది సరే సరే పద, టైం అవుతోంది. ఏంటి రోజు ఇది? ఎంగేజ్మెంట్ అంటే ఎంత హుషారుగా ఉండాలి. అమ్మకున్న యాక్టివ్నెస్ లో కొంచెం కూడా నీలో కనిపించడం లేదు. నువ్వు ఊరుకో భార్గవి. ఎంగేజ్మెంట్ అన్నాక పెళ్లి కూతురికి కాస్త సిగ్గు బిడియం ఉంటుంది కదా. కరెక్టేనమ్మా, కానీ తనలా అంత మూడీగా ఉండరు కదా. సరే, తన గురించి ఇప్పుడు నువ్వు ఇలా అంటున్నావు కదా, మరి నువ్వు నీ పెళ్లి టైంలో ఎలా ఉన్నావో మర్చిపోయావా? అంటే అది వేరే అనుకో. ఆ తప్పించుకోవాలని చూడుకు భార్గవి. అది కాదమ్మా, అప్పుడు జనరేషన్ కి ఇప్పుడు జనరేషన్ కి తేడా లేదు. సరే సరే, బాగానే మేనేజ్ చేస్తున్నావు గానీ ముందు రెడీ చెయ్యి. పూలు తీసుకొస్తాను. అవును భార్గవి, ఇక్కడ మనం రోజుని రెడీ చేస్తున్నాం, బాగానే ఉంది. మరి అక్కడ లోకి పరిస్థితి ఏంటి? నువ్వేం టెన్షన్ పడకమ్మా. ఆల్రెడీ మీ అల్లుడు గారు తనకు కాబోయే అల్లుడు గారిని రెడీ చేయడానికి వెళ్లారులే. ఓ, దీపక్ వెళ్ళాడా? లోకి ఏంట్లోకి ఇంకా రెడీ అవ్వలేదా? కమాన్ లోకి, నిశ్చితార్థం అంటే ఎలా ఉండాలి? పెళ్లి కొడుకు ఇంత డల్గా ఉంటే అస్సలు బాగోదురా. వెళ్ళు వెళ్ళు, తొందరగా రెడీ అవ్వు. కమాన్, ఫాస్ట్ గా రెడీ అవ్వాలి. వావ్, సూపర్. ఇప్పుడు నీ మొహంలో పెళ్లికళ్ళు వచ్చింది. సరే పద, కిందకెళ్దాం. రోజీ, నువ్విక్కడే ఉండు, నేను పిలిచినప్పుడు వద్దు గాని. ఈ దమయంతి ఏమైపోయింది?
ఈ సిద్ధుని త్వరగా ఇక్కడి నుంచి పంపించేస్తే ఏ టెన్షన్ ఉండదు. అవును, నందిని ఇంకా రాలేదేంటి? వస్తున్నారు సిద్ధు గారు, మీరు వెళ్లేలోపు వస్తారు. ఉమ్. నందిని మేడం రారు కదా, అలా చెప్తే ప్రాబ్లం ఏమైనా అవుతుందేమో. సిద్ధు ఎలాగో ప్రేమ పిచ్చోడు కదా, మేడం రావడం కుదరట్లేదని ఏవో మాయమాటలు చెప్పినా నమ్మేస్తాడు. అవసరమైతే ఆ టైంకి మేడంతోనే చెప్పిద్దాం. ముందు సిద్ధుని ఇక్కడి నుంచి ఎలాగలా పంపించేయాలి. ఉమ్. అవును మేడం, లేదంటే మనం రిస్క్లో పడాల్సి వస్తుంది. నేను కూడా దాని గురించే ఆలోచిస్తున్నాను. సిద్ధు పేపర్ చూశాడో ఏంటో. ఈ దమయంతి కూడా ఇంకా ఫోన్ చేయలేదు. అసలు అక్కడ ఏం జరుగుతుందో ఏంటో. దమయంతి, ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. ఎందుకు సిద్ధు గారు? ఏమీ లేదు, నందినితో మాట్లాడాలి. ఇప్పుడెందుకు సిద్ధు గారు? అదే, ఫ్లైట్కి ఇంకా 2 గంటల టైం ఉంది. మళ్ళీ ఎప్పుడు కుదురుతుందో ఏంటో. కనీసం ఈ 2 గంటలైనా తను నా పక్కన ఉంటే సంతోషంగా ఉంటాను. అసలు నందిని ఎక్కడుందో కనుక్కోవాలి. ముందు ఫోన్ చేయి. మేడంకి ఫోన్ చేయమని సిద్ధు ఇలా తగులుకున్నాడేంటి? ఇప్పుడు ఫోన్ చేస్తే నేననుకొని యువతల మాట కూడా వినకుండా నందిని మేడం ఏం మాట్లాడుతుందో ఏంటో. దమయంతి, త్వరగా ఫోన్ చేసి లౌడ్ స్పీకర్ ఆన్ చేయి. దమయంతి ఫోన్ చేస్తుంది. హలో దమయంతి, పని పూర్తయిందా? సిద్ధుకి ఏ అనుమానం రాలేదు కదా? పని పూర్తవడం ఏంటి నందిని? నాకు అనుమానం రాలేదని అడుగుతున్నావేంటి? ఫోన్ చేసింది సిద్ధునా? అవతల ఫోన్ మాట్లాడుతుంది ఎవరు తెలుసుకోకుండా అనవసరంగా మాట్లాడానే. ఛా! అడుగుతుంటే సైలెంట్గా ఉన్నావేంటి? మాట్లాడు. సిద్ధు, అది
అది ఆ దమయంతి వాళ్ళకి నీ లగేజ్ అంతా ఏది వదలకుండా అన్ని సర్దేయమని చెప్పాను. దాని గురించే పని పూర్తయిందా లేదా అని అడుగుతున్నాను అంతే. అదా, లగేజ్ అంతా బాగానే సర్దారులే. అవును నందిని, సిద్ధుకి అనుమానం రాలేదని అడుగుతున్నావేంటి? అనుమానం ఏంటి నందిని? ఛ! మళ్ళీ దొరికిపోయాను. ఇప్పుడేం చెప్పి తప్పించుకోవాలి? ఏం లేదు సిద్ధు, నీకోసం స్పెషల్గా ఒక గిఫ్ట్ తయారు చేసుకుని తీసుకొస్తున్నాను. నీకు చెప్పకుండా నేను సర్ప్రైజ్ చేద్దామని. ఈ విషయం చెప్పకుండా సిద్ధుకి అనుమానం రాకుండా మేనేజ్ చేయమని దమయంతికి చెప్పాను. అదే అడిగాను. సరే, ఇంతకీ నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? ఇప్పుడే ఇంట్లో నుండి బయలుదేరుతున్నాను. ఇంకా ఇంట్లో నుంచి బయలుదేరుతున్నావా? నువ్వు గుడికిలారని చెప్పారే. సరే, నువ్వు అక్కడే ఉండు, నేను ఇప్పుడే ఇంటికి వస్తాను. వద్దు సిద్ధు, నువ్వింటికి రావడం ఎందుకు? నేనే బయలుదేరుతున్నాను. నువ్వు వచ్చేసరికి లేట్ అవుతుందేమో నందిని. నేను ఇండియాలో ఉండేదే కొద్దిసేపు. ఆ కొద్దిసేపు నీతో గడపాలనుంది. అందుకే నేను వచ్చేస్తాను. అక్కడి నుంచి కలిసే వెళ్ళి నీ సర్ప్రైజ్ గిఫ్ట్ తీసుకొని అక్కడి నుండి ఎయిర్పోర్ట్కి వెళ్దాం, సరేనా? నేనే వచ్చేస్తున్నాను, లేట్ ఏం కాదు. పైగా ఈ లాస్ట్ మినిట్లో నిన్నెవరైనా చూస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. నేను నీ గురించి ఆలోచించే రావద్దని చెప్తున్నాను సిద్ధు, అర్థం చేసుకో సిద్ధు. సరే నందిని, త్వరగా వచ్చేయి. ఇదిగో ఇప్పుడే వచ్చేస్తున్నాను. సిద్ధుతో ఫోన్ మాట్లాడినంతసేపు ఎంత టెన్షన్ పడ్డాను. ఏదేమైనా పేపర్లో నా నిశ్చితార్థం న్యూస్ సిద్ధు చూసినట్టు లేడు. చూసుంటే ముందే నన్ను నిలదీసేవాడు. సిద్ధు ఫోన్లో మాట్లాడినంతసేపు నా గుండెల్లో రైలు పరిగెత్తాయి మేడం. నీ గుండెల్లో రైళ్లు పరిగెత్తినట్టుందేమో, నా గుండెల్లో విమానమే పరిగెత్తినట్టుంది. ఎక్కడా సిద్ధుకి నిజం తెలిసిపోతుందోనని టెన్షన్ పడ్డాను. ఇందాక పేపర్ బాగానే ఉంది, ఇంతలో పేపర్ కట్ చేసిందేంటి? విక్రమ్, నీ జేబులో ఏదో పేపర్ ఉన్నట్టుంది. ఇక్కడ మిస్ అయిన సగం పేపర్ అదేనా? ఏంటి దాస్తున్నావు? ఇంతకీ ఆ పేపర్లో ఏముంది? అబ్బాయి ఏం లేదు సార్. ఏం లేదని అబద్ధం చెప్తున్నావేంట్రా? నేను కల్లారా చూస్తున్నాను కదా. ఏం లేదని చెప్తున్నాడుగా. అరుస్తున్నావేంట్రా? అరుస్తున్నావేంటి? నీ జేబులో ఉన్న పేపర్లో ఏదో ఉంది,
మర్యాదగా ఇవ్వు. ఇది నాకు సంబంధించిన పేపర్, నీకు సంబంధం లేదు. ఎంత ధైర్యం ఉంటే నన్ను ఎదిరించి మాట్లాడతావా? సిద్ధు గారు ప్లీజ్ సిద్ధు నా మాట విను. నందినికి లోకికి నిశ్చితార్థం ఏంటి? పైగా ఈ ఫోటోలో రోజీ అని ఉంది. ఏంటిదంతా? అసలేం జరుగుతుంది?